హాయ్ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియో అయితే ఉగాది రోజే షూట్ చేసినాం కానీ నాకు కొంచెం కోల్డ్ కావడం వల్ల నా వాయిస్ చేంజ్ అయింది. వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయినా, అందుకని ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేస్తున్నా. ఉగాది పండుగ రోజు అయితే మేమందరం కజిన్స్ అందరం కలిసి అయితే అవుటింగ్కి వెళ్ళినాం. చెట్ల కిందికి వెళ్ళినాం. అక్కడనే వంట చేసుకొని ఫుడ్ వండుకొని తిందామని. ఇక్కడైతే వంట కోసం అయితే అన్ని వండుకుంటున్నాం. అంటే ఇట్లా సంవత్సరంలో ఒక్క రోజైనా అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇట్లా బయటికి వెళ్ళి తింటే మంచిగా ఉంటుంది కదా. అట్లా అని మేమందరం వచ్చినాం. రోజు అందరం బిజీగా ఉంటాం. ఈ పండుగ రోజు అందరికీ హాలిడే ఉందని ఇక అందరం అయితే బయటకు వచ్చినాం. ఇక వంట సామాన్లు అవన్నీ అయితే తెచ్చుకున్నాం. ఇక్కడైతే చికెన్, నేను మా అక్క ఇద్దరం కలిసి చికెన్ అయితే అడుగుతున్నాం. ఇక మా వాళ్ళందరూ ఒక్కొక్క పని చేసుకుంటున్నారు. అందరూ ఒక్కొక్క కొంచెం చేస్తేనే కదా అక్కడ అయ్యే దబ్బున. ఇక్కడైతే మా వాళ్ళని అందరినీ చూడండి. ఈయన మా అన్న కొడుకు, మా వదిన, మా అక్క, మా ఇంకో వదిన, అందరూ ఒక్కొక్క పని అయితే వేసుకుంటున్నాం. ఇక్కడ మా అక్క మా వదిన ఇద్దరు చపాతీలు వేస్తున్నారు. ఈ మా అక్క కొడుకు. ఇక్కడైతే మా అన్న వచ్చిండు అంతలోనే. ఇక నేనైతే పొయ్యి వెలిగిస్తున్నా. ఇక మస్తు టైం అయింది. మేము ఆఫ్టర్నూన్ అలా 2 o'clock అట్లా వెళ్ళినాం. ఇక పొయ్యి అయితే వెలిగిపోయిందని ఇక నేనైతే స్టార్ట్ చేసిన. అంటే ఫస్ట్ బిర్యానీ చేస్తున్నామని దానికోసం ఆనియన్ డీప్ ఫ్రై చేద్దామని ఫస్ట్ చిన్న గిన్నె పెట్టి అయితే ఆయిల్ పోసి ఇక ఆనియన్స్ డీప్ ఫ్రై చేస్తున్నాం. అంతలో వేరే పనులన్నీ కూరగాయల కటింగ్ అవన్నీ చేయొచ్చని ఇది ఫస్ట్ పెట్టేసినాం. ఇక పొయ్యి వెలిగించినాం కదా, కట్టెలన్నీ వేస్ట్ అవుతాయని. ఇక అంతలోనే బిర్యానీ కోసం అయితే ఇక మొత్తం మ్యాగ్నేట్ చేసుకుంటున్నాం. ఇక మా వదిన చెప్తుంది, ఇక మాకైతే అంత బిర్యానీ చేయడం రాదు, అందుకని ఇక ఆమెనే మొత్తం చెప్పింది ఎట్లా కలపాలో మసాలా అవన్నీ. మేము అరౌండ్గా మొత్తం ఒక 20 members అట్లా వచ్చినాం అందరం. ఇంకా కొంతమంది ఊర్లో ఉంటారు, వాళ్ళు రాలేకపోయారు. ఇక ఓన్లీ సిటీలో ఉన్న వాళ్ళమైతేనే కలుసుకున్నాం. ఇక్కడైతే మొత్తం బిర్యానీ కోసం అయితే అంత మసాలా అయితే వేస్తున్నాం. ఇక నేనే మిక్స్ చేసిన, వాళ్ళు చేయనంటే. ఇక రోజు ఇంట్లో అన్నమే వండుతామని ఏదన్నా బయటకు వచ్చినాం కదా, ఏదైనా స్పెషల్గా చేద్దాం అనే దాంతో బిర్యానీ అయితే ఎంచుకొని బిర్యానీ అయితే వేసినాం. ఇక మేము ఒక 10 kgs చికెన్ తెచ్చుకున్నాం. ఒక 5 kgs బిర్యానీకి 5 kgs కర్రీ అట్లా ప్రిపేర్ చేసినాం. ఇక్కడ ఇక మొత్తం మ్యాగ్నేట్ అయితే వేసేసినాం చికెన్ని. కొద్దిసేపు పక్కకు పెట్టి ఇక రైస్ అయితే వండుదామని ప్రిపేర్ అయినాం. లాస్ట్కి నెయ్యి పోసినాం. ఇక చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసేసి పక్కకు పెట్టేసినాం. అంతలోనే ఆనియన్స్ అన్ని డీప్ ఫ్రై అయిపోయినాయి. ఇక అవన్నీ అయితే పక్కకు తీసినాం. ఇక మా వాళ్ళందరూ ఇక అక్కలు చపాతీలు కాల్చుతున్నారు. అందరం ఒక్కొక్క పని అయితే చేస్తున్నాం. అంతలో మా అన్న వాళ్ళందరూ వచ్చేసినారు. ఇక ఇక్కడ ఇద్దరు చపాతీలు చేస్తుంటే ఇద్దరు కాలుస్తున్నారు. ఇట్లా మాట్లాడుకుంటా చెట్ల కింద ఫ్యామిలీ అందరం కలిసి చేస్తే ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది. మీరు కూడా మీ కజిన్స్ తోటి అట్లా వెళ్ళండి. అంటే పేరెంట్స్ లేకుండా ఓన్లీ కజిన్స్ అవి మనమే ప్రిపేర్ చేసుకొని అట్లా చెట్ల కిందికి వెళ్ళి మాట్లాడుకుంటా వంట చేసుకొని మన చేతులతో తింటే అది బాగుంటుంది కదా. అందరం ఇట్లా మాట్లాడుకుంటా అందరూ ఒక్కొక్క పని కలిసిమెలిసి చేసుకుంటే మస్తు ఉంటుంది. ఇట్లా గుర్తుండిపోతాయి మెమొరీస్ అన్నీ క్రియేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే చిన్నప్పుడు మనకేం చేసినామో అంతా తెలియదు కదా. ఇప్పుడు మనకు అందరికంటూ ఒక తెలివి వచ్చింది. ఆ తెలివి వచ్చినప్పుడు ఫ్యామిలీ అందరం ఎట్లా కలిసి ఉండాలి అవన్నీ ఇక ఎక్స్పీరియన్స్ చేసుకున్నాం. మా పేరెంట్స్ లేకుండా మేము ఫస్ట్ టైం ఇట్లా అందరం బయటికి రావడం. పేరెంట్స్ ఉన్న మా ఫ్యామిలీ అందరమే కలిసే ఉంటాం మేము. ఇక మేమందరం హైదరాబాద్లో ఉంటాం కదా, ఇక ఊరికి ఒకరోజు ఏం వెళ్తామని అందరం ఈడనే ఉన్నాం కదా అని ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం మేము. ఇక రైస్కి అక్కడ చేసేసినాక ఇక రైస్ అయితే అయిపోయింది. ఇక ఇక్కడికైతే అందరు మా వాళ్ళు కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నారు. ఇక ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయిపోయినాయి, రైస్ కూడా అయిపోయింది. అంతలోనే ఇక బిర్యానీ కూడా దమ్ పెట్టేసినాం. ఇక లాస్ట్కి అయితే నెయ్యి పోస్తున్నాం పైన. బిర్యానీగా దమ్ పెట్టేసినాం. ఇక నెక్స్ట్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేయాలి. ఇక మా ఫ్యామిలీలో మేము ఎట్లా అంటే అందరం జోవియల్గానే ఉంటాం. ఎట్లా అంటే అందరం కలిసిమెలిసి ఇట్లా నవ్వుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళ సెటర్లు వేసుకుంటా అదే ఉంటాం. ఎవరు ఇట్లా కోపంగా అట్లా ఫీల్ కాము మేము అందరం, అందుకనే మేము కలిసి ఉంటున్నాం. ఇక బిర్యానీ అయితే దమ్ పెట్టేసినాం. ఇక పక్కన అయితే చికెన్ కర్రీకి అయితే ప్రిపేర్ చేసినాం. మేము ఏ పని చేయాలన్నా ఏం చేయాలన్నా అందరం ఉండాలి ఆడ. ఇక్కడ కూడా చూడండి, మీరు వీడియో మొత్తం అబ్జర్వ్ చేయండి. బిర్యానీ వండే దగ్గర కూడా అందరం ఉన్నాం, చికెన్ మ్యాగ్నేట్ చేసే దగ్గర కూడా అందరం ఉన్నాం, ఇక్కడ ఆఖరికి చికెన్ కర్రీ వండేటప్పుడు కూడా అందరం ఉన్నాం. ఎందుకు అందరం ఉంటామంటే
మేము నార్మల్గా ఇట్లా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉండము, మాట్లాడుకుంటా జోక్స్ వేసుకుంటా అదే ఉంటుంది. మేము ఫస్ట్ ఫుడ్ వాటికంటే ఎక్కువ మాటకే ప్రిఫరెన్స్ ఇస్తాం మేమందరం కలిస్తే. ఇక అంతలోనే వంటలు అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం. ఇక్కడైతే మా పెద్ద బావ అయితే వంట మొత్తం వండినాక కొబ్బరికాయ కొట్టి డిష్ తీస్తుండు. అంటే కొంచెం కొంచెం అంత పక్కకు పెట్టాలి కదా, ఫస్టే మనం తినొద్దు బయటికి వస్తే. అట్లా అని ఇక మొత్తం వంటలు అవైతే రెడీ చేసుకొని అయితే కొంచెం బయట తీసి డిష్ ఇస్తున్నాం. ఇక అందరం నిలబడ్డోళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే బావలు, అక్కలు, అన్న, వదినలు అంతే వీళ్ళే ఉన్నారు. ఇక వంటలు అవన్నీ అయిపోయిన తర్వాత ఇక ఇక్కడైతే తినడం స్టార్ట్ చేసినాం. ఇక కూల్ డ్రింక్స్ అవన్నీ తెచ్చుకున్నాం, ఎవరేమేమి తాగుతారో అవన్నీ తెచ్చుకొని అయితే తాగుతున్నాం. ఇక్కడైతే మా తమ్ముడు థమ్స్అప్ తాగుతుండు, మా అన్న వాళ్ళు బియర్స్ అవన్నీ తెచ్చుకున్నారు. మా బావ థమ్స్అప్ తీసి అందరికి పోస్తుండు. ఇక మా అక్క వాళ్ళు, మా వదినలు, మా అక్క పిల్లలు, అన్న పిల్లలు అందరూ అయితే అన్నం తింటారు. మస్తు లేట్ అయింది, అరౌండ్ మేము 6 o'clock అట్లా తింటున్నాం. మేము లెవెల్కి అట్లా ప్లాన్ వేసుకున్నాం కానీ ఇక వండి అంతా చేసే వరకు ఈ టైం అయిపోయింది. ఇక్కడైతే మా అక్క వాళ్ళు కూర్చొని అయితే తింటున్నారు, అక్క పిల్లలు అందరం కలిసి. ఇట్లా ఫ్యామిలీ అందరం కలిసి తింటే మాకు మస్తు అనిపిస్తుంది. ఈ వీడియో చూస్తే మా పేరెంట్స్ కూడా మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారు. మేము ఇట్లా కలిసి ఉంటున్నాం, మేము వాళ్ళు లేకున్నా కూడా మేము మంచిగా ఉంటున్నాం అనే ఒక ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. మమ్మల్ని మా పేరెంట్స్ కూడా మస్తు సపోర్టివ్గా ఉంటారు. రోజు పని 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 అని కాకుండా కొంచెం ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయండి. మీరు కూడా ఈ వీడియో చూస్తే మీరు కూడా మీ ఫ్యామిలీతో కొంచెం ఇన్వాల్వ్ అవ్వండి. ప్రతిరోజు వర్క్ అని టెన్షన్ తీసుకోకుండా. ఇక ఇక్కడైతే అన్నం అందరం తినేసిన తర్వాత చిన్న బాక్స్ అయితే ఇచ్చిండు మా అన్న, డీజే బాక్స్. అది పెట్టయితే కొంచెం డ్యాన్స్ చేసేసి కొద్దిసేపు డ్యాన్స్ చేసి తిన్నదంతా అరిగించుకొని ఇక ఇంటికైతే వెళ్ళిపోయినా. మరి చూడండి. సౌండ్ పెంచు, సౌండ్ అది కాదే. That's what you want.
ये पढ़ो